హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హిందూ ధర్మ వేదిక. మరి ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే రవీంద్రనాథ్ అనే ఒక వ్యక్తి, మరి ఆయన పాస్టరో కాదో నాకు తెలియదు కానీ క్రైస్తవ బోధ మాత్రం చేస్తున్నాడు. అయితే ఈయన హిందువులు పెట్టుకునే బొట్టు కోసం విమర్శిస్తూ ఆయన ఒక వీడియో పెట్టాడండి. దాంట్లో మగవాళ్ళు కూడా బొట్లు పెట్టుకుంటున్నారు కదా, మరి మీకు మొగుళ్ళు ఎవరన్న ఉద్దేశంతో విమర్శనాత్మకంగా మాట్లాడాడు. కాబట్టి అతను మాట్లాడేదానికి మనము సమాధానం చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మరి అతను ఏం మాట్లాడాడనేది అతని మాటల్లోనే ఒకసారి అతని వీడియో చూద్దాము. తర్వాత అతను మాట్లాడే మాటల గురించి మనం మాట్లాడుకుందాం. బొట్టు తీసేసావు, నువ్వేమన్నా ముండమొత్తువా అని అడుగుతున్నారు కొందరు మతోన్మాదులు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తా ఉన్నాను కదా, మరి పెళ్లిగాని అమ్మాయిలు బొట్టు పెట్టుకుంటా ఉన్నారు, దానికి నువ్వేం జవాబిస్తావు? కొందరు పురుషులు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు కదా, నీకు మొగుడెవడు అని అడిగితే నువ్వేం జవాబిస్తావు? ఎందుకు? మరి ఇతను మాట్లాడేది విన్నారు కదా. కొందరు పురుషులు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు, మరి వీరికి మొగుళ్ళు ఎవరని నేను ప్రశ్నిస్తే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అని ఇతను మాట్లాడడం జరిగింది. అయితే ఈ రవీంద్రనాథ్కి మనం చెప్పేది ఏంటంటే, మగాడికి మగాడు మొగుడవడానికి, మొగాడు సెక్స్ చేసుకోవడానికి ఇది నువ్వు చదివినటువంటి బైబిల్ గ్రంథములో ఉన్న సొదొమ గొమొర్రా పట్టణం మాత్రం కాదు. ఎందుకంటే అక్కడ మొగుళ్ళు అవుతారు. మగాడు సెక్స్ చేసుకునే విధానం నీ బైబిల్ గ్రంథంలో ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంది కదా. కాబట్టి అక్కడ సంగతులు, అక్కడ విషయాలు నువ్వు చదువుకుని అలాంటి వ్యభిచారం ఆలోచించి అయ్యి నువ్వు ఇక్కడ హిందువులకి ఆపాదించాలని మాత్రం చూడకో. అయితే మగాడు బొట్టు ఎందుకు పెట్టుకుంటాడంటే, ప్రతి మగాడు గుడికి వెళ్ళినప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదైనా పూజ చేసుకునేటప్పుడు భగవంతుడి దగ్గర భక్తి శ్రద్ధల కోసం ఈ మగాడు బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది. భగవంతుడి పైన ఏకాగ్రతను సంపాదించుకోవడం కోసం ఆ బొట్టుని పెట్టుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా భగవంతుడు సమర్పించిన ఒక ఆశీర్వాదంలాగా ఈ బొట్టుని సాదృశ్యంగా తీసుకోవడం జరుగుతుంది. ఇందుకోసం అయితే బొట్టు పెట్టుకుంటారు తప్ప నువ్వు ఆలోచించే విధంగా ఏ మగాడు కూడా తన మొగుడు కోసము, ముండల కోసము బొట్లు పెట్టుకోవడం జరగదు. కాబట్టి ఏదైనా సగం జ్ఞానంతో కాకుండా ప్రతి దాని గురించి పూర్తిగా తెలుసుకొని నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం మంచిది. ఇతను ఇంకా ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ఏం జవాబిస్తావు? ఎందుకు పెట్టుకోవాలో తెలియని వాడు కూడా ఈరోజు ప్రశ్నించేవాడే. బొట్టు శివుని మూడో కన్నును సూచిస్తా ఉంది. శివుడు వినాశనం చేసేవాడు. ఆ వినాశనం నుండి తప్పించబడాలి అంటే గనక అనుక్షణము ఆయన నామాన్ని స్మరించుకోవాలి, ఆయనను ఆరాధించాలి. బొట్టు అనేది శివుడి నుండి ప్రారంభమైందట. మరి శివుడిని అంట నిత్యం పూజించకపోతే వినాశనాన్ని కలగజేస్తాడట. ఆ వినాశనాన్ని తప్పించుకోవడానికి ఈ బొట్టు ప్రారంభమైందట. మరి అప్పుడు శివుని పూజించే వాళ్ళకి కదా ఈ బొట్టు సంబంధం, వాళ్ళు మాత్రమే కదా పెట్టుకోవాలి బొట్టు. మరి ఈ విష్ణువుని పూజించే వైష్ణవులు ఎందుకు పెట్టుకుంటున్నారు? దేవీ దేవతలను ఆరాధించే వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నారు? కాబట్టి నువ్వు అనుకున్నట్టు బొట్టు అనేది ఏ ఒక్క దేవుడికో సంబంధించింది కాదు. హిందూ ధర్మం ప్రకారం బొట్టు అనేది సకల దేవీ దేవతలకు, దేవుళ్లకు సంబంధించిందే. ఎందుకంటే ఒక మనిషి తన పెట్టుకునే బొట్టు ద్వారా ఆ భగవంతుని దగ్గర తన పవిత్రతను చాటుకోవడానికి ఆ బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది. అంతే తప్ప నువ్వు అనుకున్నట్టు శివుని నుండి ఏ ఒక్క శివునికో, విష్ణువుకో, దేవీ దేవతలకు ఒక్కొక్కరికి సంబంధించేది అయితే కాదు. బొట్టు అనేది హిందూ ధర్మం ప్రకారం అందరు దేవుళ్ళ దగ్గర పూజించదగినప్పుడు వాళ్ళ దగ్గర చూపించుకునే పవిత్రత సాదృశ్యంగా ఈ బొట్టుని పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే సైన్స్ కూడా
ఈ బొట్టు గురించి చాలా గొప్ప విషయాలు చెప్తుంది. ఈ ఒక మనిషికి రెండు కనుబొమ్మల మధ్యన ఒక నుదుటి భాగాన్ని ఆజ్ఞాచక్రం అంటారని, అది జ్ఞానశక్తికి సంబంధించిందని, అక్కడ ఆ నుదుటను బొట్టు పెట్టుకుంటే మనసు తన ఆలోచన శక్తి ప్రశాంతంగా ఉండి మంచి జ్ఞానాన్ని పొందుతాడని సైన్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ పూర్తిగా తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండును. మరి అలాగే ఇంకా నువ్వేమన్నావు అంటే, మీ గ్రంథాల గురించి బోధిస్తూనే ఉంటాము అన్నావు. మా గ్రంథాల గురించి నీకు సరిగ్గా బొట్టు గురించే పూర్తిగా తెలియలేదు. ఇంకా మా గ్రంథాల గురించి నువ్వు బోధించేదేముంది? బోధించు, కానీ పూర్తిగా తెలుసుకుని పూర్తి జ్ఞానంతో బోధించు. బోధిస్తూనే